గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డబుల్ చిన్ ఇది మనల్ని చాలా విసిగిస్తూ ఉంటుంది. మొహం చిన్నదైనా డబుల్ చిన్ ఉంది అంటే ఇంత పెద్ద మొహం అనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం ఎలా పోగొట్టుకోవాలి దీన్ని అని చెప్పేసి. అసలు ఎందుకు వస్తుంది డబుల్ చిన్? మనం ఉండాల్సిన దానికంటే 15 నుంచి 20 కేజీలు బరువు ఎక్కువ ఉన్నామంటే డబుల్ చిన్ వస్తుందా? ఇది గ్యారంటీ ఎవరికైనా. కానీ ఎందుకు అంటే ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది. సో ప్రామినెంట్గా ఉన్న జా లైన్ కాస్త ఈ డబుల్ చిన్తో ఇంత పెద్ద మొహం అనిపిస్తుంది అనమాట. ఇంకా మెడ కనిపించదు. 20 కేజీలు ఎక్కువ ఉంటే, ఇంకా 40 కేజీలు ఎక్కువ ఉంటే మొత్తం ఒకటి అయిపోతుంది. ఇదంతా మొహమేలాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదొక పెద్ద కారణం, ఒబేసిటీ. ఇకపోతే జెనెటిక్స్. నిజం, మన జీన్స్ కూడా, అమ్మా నాన్నలకు డబుల్ చిన్ ఉందనుకోండి, మనకు కూడా వస్తుంది వంశపారంపర్యంగా. మీరెంత సన్నగా అన్నా ఉండనివ్వండి, చిన్న డబుల్ చిన్ కనిపిస్తుంది. కొంచెం బరువు పెరిగారు అంటే ఇంకొంచెం. మా ప్రాబ్లం అది, మా జీన్స్లో ఉంది. అట్లా అమ్మకు ఉండేదన్నమాట. కానీ మేము చాలా కష్టపడి పోగొట్టుకుంటాం దాన్ని ఎక్సర్సైజ్ చేసి అట్లా అనమాట. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. సో ఇది ఒక పెద్ద కారణం. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయిలకైతే. వీటన్నిటి వల్ల కూడా డబుల్ చిన్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ థైరాయిడ్ వల్ల ఏంటి అంటే ఫ్లూయిడ్ రిటెన్షన్. అంటే నీరు నిలబడుతుంది ఫేస్లో, ఇక్కడ నిలబడుతుంది, కళ్ళ దగ్గర నిలబడుతుంది, మొహం ఉబ్బుతుంది. అలానే డబుల్ చిన్ కూడా ఉబ్బుతుంది. కాబట్టి డబుల్ చిన్ ఉండేవాళ్ళు ఇది కూడా మీరు గమనించుకోవాలి. థైరాయిడ్ సిమ్టమ్స్ అందరికీ తెలుసు కదా. హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది, డ్రై అవుతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది, ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అమ్మాయిల్లో అయితే. ఇదన్నమాట. కానీ నేనేమంటాను అంటే 30 years దాటిన తర్వాత ఆడవాళ్ళందరినీ ఇయర్లీ వన్స్ థైరాయిడ్ చేయించుకోమంటాను. పీసీఓఎస్కి కూడా సేమ్ ప్రాబ్లమ్, ఫ్లూయిడ్ రిటెన్షన్. కాబట్టి మొహం ఏంటి అంటే చిన్నదిగా కాకుండా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయమ్మా. ప్లస్ మన పిల్లో ఎలా పెట్టుకుంటున్నాము అనేది. మరి ఎత్తుగా పెట్టుకుంటే ఇలా అయిపోయేసి కొన్ని సంవత్సరాలకి డబుల్ చిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక కాజ్. యాక్చువల్గా ఫ్లాట్గా పడుకోమంటారు, కానీ మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి మనకు వీలైనంత పల్చడి దిండు మీద పడుకోవాలి, ప్రాబ్లం ఏమీ లేకపోతే. స్పాండిలైటిస్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డాక్టర్స్ చెప్తారు ఎంత హైట్లో పెట్టుకోవాలి అనేది, అది వేరే విషయము. కాబట్టి మరీ ఎత్తుగా ఉన్న దిండ్ల మీద పడుకోకూడదు. అలానే పాస్చర్, మనం కూర్చునేది మామూలుగా ఇట్లా స్ట్రైట్గా కూర్చోవాలి. ఇలా కూర్చున్నాం అనుకోండి, వంగిపోయేసి మెడ కిందకు పెట్టేసి కూర్చున్నాం అనుకోండి, అది కూడా డబుల్ చిన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎన్ని రీజన్స్ ఉన్నాయో కదా. అన్నిటికంటే కాల్షియం డెఫిషియన్సీ. చిన్న పిల్లల్లో కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే బోన్ స్ట్రక్చర్ మారుతుంది, జాలైన్ స్ట్రక్చర్. దానివల్ల ఏంటి అంటే జారిపోతుంది స్కిన్. యాక్చువల్గా ఇది 40 years తర్వాత రావాలి. ఇప్పుడు పిల్లల్లో చూస్తూ ఉంటే 20 years కూడా 25 years కూడా జాలైన్ జారిపోతూ ఉంది. ఇది కూడా ఒక పెద్ద కాజ్. ఇక ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ మెనోపాజ్. సో మెనోపాజ్లో ఏమవుతుంది, మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినందువలన కాల్షియం డెప్లీషన్ వస్తూ ఉంటుంది, హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అనుకోండి. సో దీనివల్ల ఏంటి అంటే డెఫినెట్గా జాలైన్ పల్చన్ అవుతుంది. దానికి తోడు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల జారడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు చక్కగా హోల్డ్ చేసిన బుగ్గలు చిన్నగా జారడం మొదలు పెడతాయి. దానివల్ల కూడా కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, డబుల్ చిన్ చాలా ఈజీగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పల్చటి స్కిన్. ఇంకా చెప్పాలి అంటే సెన్సిటివ్ స్కిన్. నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళకేంటి అంటే చాలా ఈజీగా లైన్స్ వచ్చేస్తాయి, జారిపోతుంది. చూడ్డానికేమో అందంగా ఉంటుంది వాళ్ళు మెయింటైన్ చేస్తే, కానీ పెద్ద ప్రాబ్లం. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళకి పెద్దగా డబుల్ చిన్ రాదుమ్మా, స్ట్రాంగ్ ఉంటుంది కొంచెం. సో నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి డబుల్ చిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా కొన్ని కారణాలు. మరి ఏం చేయాలి డబుల్ చిన్ రాకుండా? ఫుడ్ మంచిగా తీసుకోవాలి, హై ఫైబర్ డైట్, వాటర్ బాగా తాగాలి, ప్రోటీన్స్ ఉండాలి. ఎందుకంటే కొలాజన్, ఎలాస్టిన్ బాండ్స్ మీకు సక్రమంగా ఉండాలి అంటే ప్రోటీన్ తీసుకోవాలి. ఇవన్నీ మామూలుగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇకపోతే ఎక్సర్సైజెస్. ఏం ఎక్సర్సైజ్ చేయాలి? మెడకే డబుల్ చిన్కి ఏముంటాయి అంటారు. ఉంటాయమ్మా, నాలికని బయట మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నాలికని పైన అంగిలి అంటాం కదా, దాన్ని గట్టిగా ప్రెస్ చేయడము, ఈ జాయింట్లో ముందుకు తీసుకురావడము,
చూయింగ్ గమ్ నమలడము. అవును, నేను ప్రతిరోజు 20 to 30 minutes చూయింగ్ గమ్ నములుతాను. ఈ జా ఒక 10-15 minutes, అంటే ఇటువైపు ఒక 15 minutes అనమాట. సో అది మంచి ఎక్సర్సైజ్ మా, మీకు బుగ్గలకు కానివ్వండి, జా లైన్కి కానివ్వండి, డబుల్ చిన్కి కానివ్వండి. ఓకేనా? ప్రతిరోజు చూయింగ్ గమ్ నమలండి. ఎక్కువసేపు వద్దు, గంటలు గంటలు నమలకండి, మళ్ళీ తలనొప్పి వస్తుంది దానివలన. ప్లస్ పళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్ మా, ట్రై చేసి చూడండి. బబుల్ గమ్స్ కాదు, ఇట్లా మళ్ళీ బబుల్స్ చేయకండి, నేను అది చెప్పడం లేదు. చూయింగ్ గమ్ నమలండి. ఓకేనా? ఇకపోతే మీకు కానీ సూర్య నమస్కారాలు వస్తే ప్రతిరోజు ఒక 24 రిపిటేషన్స్ చేయండి. మీకు డబుల్ చిన్ అనేది రాదు. అసలు ఈ షోల్డర్ లైన్ సూపర్గా వస్తుంది, చాలా బాగుంటుంది యోగాసనాస్ వస్తే. ఒకవేళ రాలేదనుకోండి, చిన్న చిన్న వెయిట్ లిఫ్ట్ చేయడము, అలానే నెక్ రొటేషన్స్, పైకి కిందకి చూడడము, సైడ్ వేస్కి చూడడము, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి. మీకు ఆన్లైన్లో చాలానే దొరుకుతాయమ్మా. ఏదేమైనా కానీ మీ బరువు కంట్రోల్లో ఉన్నప్పుడే. మీరు ఒక 80 kgs ఉండి 5'3", 5'4" ఉండి నాకు డబుల్ చిన్ తగ్గాలి అంటే తగ్గదమ్మా. మీరు అదే 55-65 kgs ఉన్నారు, 5'3" ఉన్నారు, డబుల్ చిన్ తగ్గాలి అంటే ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు అంటే మళ్ళీ వాకింగ్తో లాంటిది తగ్గదమ్మా, స్విమ్మింగ్తో తగ్గుతుంది. మీకు నెక్ స్ట్రెచ్ అవ్వాలి, ఈ పార్ట్ మీకు స్ట్రాంగ్గా అవ్వాలి. ఇక్కడ ఫ్యాట్ తగ్గాలి అంటే మీ బరువు మీ కంట్రోల్లో ఉండాలి. సరేనమ్మా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం ఇలా ఉంటే బాగానే ఉంటాం, ఫొటోస్లో పడ్డప్పుడు ఇంత పెద్ద మొహం అనిపిస్తుంది మేడం, డబుల్ చిన్ ఇంత బాగా కనిపిస్తుంది అంటే, మీరు మరి సైడ్ వేలో ఉంటే డబుల్ చిన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మా. ఫొటోస్లో మీరు ఫొటోస్ తీసుకునేటప్పుడు కాన్షియస్గా ఉండి అలాగాని పెట్టుకున్నారు అంటే కొంచెం తల అలాగాని అంటే ఇలా పెట్టుకుంటే మరీ ఆడ్గా ఉంటుంది. ఇలా పెట్టారంటే డబుల్ చిన్ కనిపిస్తుంది. కరెక్ట్గా ఇలాగానే ఉన్నారు అంటే డబుల్ చిన్ అంతగా కనిపించదు. అబ్బాయిలకి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య గడ్డం పెంచేస్తున్నారు కదా, దాంట్లో కవర్ అయిపోతుంది. అమ్మాయిలకి ఏంటంటే కొంచెం డబుల్ చిన్ ఉంటే కూడా కనిపిస్తుంది. మా వాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు, జా లైన్ ప్రామినెంట్గా ఉంటే బక్కగా ఉండడం అదేం బాగుంటారు అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు అనమాట. అంటే అమ్మాయిలు అంటే కొంచెం బొద్దుగా రౌండ్ ఫేస్తో ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా పల్చటి బుగ్గలు, జా లైన్ ప్రామినెంట్గా ఉండడం అనేది స్టైల్ మా, ట్రెండ్. ఎప్పటికి కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే చక్కగా కనిపిస్తారు, మెడ బాగా కనిపిస్తుంది, మీ నగలు పెట్టుకున్నా కానీ బ్రహ్మాండంగా ఉంటారు. అంతే కదా? నెక్ బాగాలేదనుకోండి ఏం బాగుంటారు? మీకు ఏ నగ పెట్టుకున్నా అందంగా ఉండదు కదా. అట్లని మళ్ళీ నా మీదకి యుద్ధానికి వచ్చేసేయండి, అంటే మేము బొద్దుగా ఉంటే నగలు పెట్టుకోకూడదని. అలా అని కాదు మా, డబుల్ చిన్ గురించి చెప్తున్నా. కొంతమంది బొద్దుగా ఉన్నా కానీ డబుల్ చిన్ అనేది అసలు ఉండదు. అది వాళ్ళ లక్ అనుకోండి, వాళ్ళ స్కిన్ స్ట్రెంగ్త్ అనుకోండి, ఇలా అన్నమాట. ఇకపోతే ఏంటి అంటే డబుల్ చిన్ తగ్గడానికి ఏం చేయొచ్చు ఇంట్లో హోమ్ రెమెడీస్. మీరు ఏదైనా ఒక ఆయిల్తో కానీ లేదా ఒక మాయిశ్చరైజర్తో కానీ ప్రతిరోజు 1 or 2 minutes మసాజ్ చేయండి మా. చాలా సింపుల్ టెక్నిక్ చూడండి. ఇలా చేయండి. ఈ 2 వేళ్ళతో ఇలా నైస్గా ప్రెస్ చేసుకోండి, గట్టిగా కాదు, ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి. ఇలా అంటే హోల్డ్ చేయడం అన్నమాట. ఇలా 2 సార్లు చేసుకోండి మా, ఒక 2-3 minutes చేసుకోండి, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. మెయిన్ ఇలా మసాజ్ చేసుకోవడం. మాయిశ్చరైజర్ అయితే ఇంకా చాలా మంచిది, లేదా ఆయిల్తో కూడా మార్నింగ్ ఆయిల్తో చేసుకోండి, ఈవినింగ్ మాయిశ్చరైజర్తో చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.